सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయం నిన్నటి తరువాయి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బు సొమ్మనుకుని లూటి చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని గుంపవుటగా యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకుంటూ ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యని గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపజేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి.
అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలురనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు గల సంబంధమేమి? ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేశాను? ఇదంతయు అగోచరముగా వచ్చెను. అందుచే నేను తప్పక ఈ విషయం గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలెనని నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుడను గురించి షిర్డీ ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిర్డీ యందు సుమారు 60 ఏళ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వెనుకనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడు యొక్క సాధు పుంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమున తిరుగలిలో విసరబడిదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను. భయం లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకునుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము. నీవు తప్పక రక్షింపబడేవు. మొదటి అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకున్నటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో త్రివ వాగ్వివాదము, హేమాడ్ పంత్ అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరిపైట చల్లి కల్రాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్ను గ్రంథం వ్రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింతలీలను చర్యలను మనసున ఆనందం కలుగు చేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకున్నటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడిని కానని హేమాడ్ పంత్ భయపడెను. అతడు ఇట్లా అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నా గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణం నేనెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితంను గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలు నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము.
ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువల్ల నలుగురిలో నవ్వుల పాలవుదామనేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించరని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయకు కుతూహలపడదురో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తులు కారణమాతృగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను వ్రాయట కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 సంవత్సరంలో దాసగాని యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతం అనవి. దాస్గన్ వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతం మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలను వీరి యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57 అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాస్గన్ మహారాజ్ గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి అన్నారు. గుజరాతీ భాషలో అమిదాస్ భవానీ మెహతా అనే భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అనే మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత రాయట కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీని జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగు చేయును. అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలుగు చేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశములగు బాబా ప్రబోధములు విని వానిని మననం చేసినతో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యాగము, అష్టాంగ యాగ ప్రావణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిక్కుల ఆనందం కలుగు చేయును. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధులు సమకూర్చటకు పూనుకుంటుని. సాయిబాబాయే ఈ కార్యం నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదంపై నుంచి శరణంటిని. కావున నా మార్గము శ్రవ్యమైందనియు బాబా ఇహపర సౌఖ్యమును తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. నా ఎంతటా నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిది, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటన చే జీవించు ఫకీర్ను. నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు
శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను. కథలను అనుభవాలను ప్రోగు చేయమనము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడేదను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చుకకు కూడా లేకుండాన్నప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకుము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమాడ్ పంతం అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను అను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో నుంటిని. వారు నన్ను షిరిడీకి పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదినని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించును గాని నిష్ఫలమాయెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను. కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుణ్ణి రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటుని. కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పర్యటనకై పోచుండెను. టానా నుండి దాదర్కు వచ్చి అచట వసయి పోయి బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపగించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతంగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని. సామాన్లు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకుంటుని. అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చునిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామంతే చూసి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగొద్దని, ఎందుకనగా మన్మాడు మైలు దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకను ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేక పోయేడి వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టం శాతు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒకటియే షిరిడీ వచ్చి భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కరు బాబా వాడా చివర ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోనమని నాకు సలహా ఇచ్చెను. స్నానం అనంతరం ఓపికగా మరలా చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని. నాలో ఆనందము పొంగి పొర్లినది. నానాసాహెబ్ చందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మర్చి తిని మనసుకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణము నేను తీర్చుకొనలేను.
వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని, నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన్నా మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతంచే నాకు ఈ దర్శనం లభించింది అనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమున్నే నాకును బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలను. ఏమీయూ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించితిని. బాటే ఇంకొక వాదము పట్టుకొని ప్రారంభం తరఫున వాదించుతూ, కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా నీ విషయంలో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలు అటుండనిమ్ము, గర్వము గాని అహంకారము గాని నీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇతివిద్ధమని ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని. వేయేలా వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాని పిలిచి ఇట్లడిగెను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటి వివాదము? అది దేనిని గూర్చి? ఈ ఏమాడ్పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదుకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదనండిట్లు గ్రహించును. బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్పంతను బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్నెందులకు హేమాడ్పంతని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రిపంతను నామంనకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవవంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి. రాజప్రశస్తి అను గొప్ప గ్రంథమును రచించినాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినాడు. ఇక నేను వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదునొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుకొనమనియు నేనెప్పుడునూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలననియు బాబా కోరికయై ఉండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దావోల్కర్ను హేమాడ్పంతునుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్ల నేననియు భావించవచ్చును. ఏలయనగా హేమాడ్పంతు శ్రీ సాయిబాబా సంస్థానమునకు మిక్కిలి చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బావుగా మలచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యోమోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములలో శ్రీ సాయి సచరిత్ర అను ఒక గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెను?
హేమాడ్ పంత్ వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గురించి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గం మధ్యమునున్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులెడెను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గ మధ్యమునున్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునెను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా అని వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురు బోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము నిష్ఠ ఓపిక సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయుటకు బాబా పూర్తి అనుమతిని వసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనసు నిలకడగా నుంచుము. నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధా భక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమునందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిహెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే అనగా శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలు అన్నీయూ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనను నమ్మము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సున నిలుపుకునెదరో వారిని దుఃఖ బంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను నెప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకునెదరు. వారిని మరణము నుండి బయటకు లాహెదెను. నా కథలు వినినచో సకల రోహములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనస్పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును నెత్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయజ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండాటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరుగవు. అవి చంద్రోదయము వల్ల జరుగును. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపపు స్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమని మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును. యోగీశ్వర్ల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయను, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమధమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతమును వ్రాయించెను. భక్తులు దాన్ని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును.
తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించగలుగుతాము. సచ్చరిత్రామృతం వ్రాయిట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృ ప్రేమ. ఆవు తన దూడను ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడ కావలసినప్పుడెల్లా కూర్చునిచో పాలు ధారగా కారును. అలాగునని బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకి ఈ విషయం ఏమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడట చూచి అమితానందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగింది ఏదియూ లేదు. అది అసమాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృ ప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా అందటి ప్రేమ ఉండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించనేకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపము. వానికి వచ్చు పింఛను సరిపోదు, వారి కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం మెప్పించుము. వాని ఆతృతను తీసి నిశ్చింతను కలుగజేయము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలేను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును, అవి ఎప్పటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలేను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలేను. అందరి ఎడల అణుకువ నమ్రతలు ఉండవలేను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలేను. వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలోని సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరించబడినది. ఇన్నది చూడుడు. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడైనను పొడిగైన చొక్కా తొడిగిన వాడను బలవంతుడకునకు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకునేను. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబోతు రంకె వేయినట్లు బిగ్గరగా నరుచుచుండెను. అందువల్ల పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళ వరకు వారు దీన్ని నేర్చుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల ఆపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటచే కాకా వారిపై కోపించి వారి పనులు వారు చేసుకోవలసినదే, కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకుండననియు బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందువల్లే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకోమని
ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు నది త్వరలో తగ్గిపోయినదనియు బాబా బుద్ధి చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బాబా యొక్క అమృతతుల్య మగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే, నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువరులకు నేను చెప్పునదేమన, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను. వారి ప్రేమ సహజముగా ఉండవలను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయమందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచరిత్రము 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యము. పవిత్ర షిరిడీ క్షేత్రము. సాయిబాబా రూపురేఖలు. గౌలీభువ అభిప్రాయము. విఠలదేవుడు దర్శనమిచ్చుట. భగవంతరావు క్షీరసాగరుని కథ. ప్రయాగ క్షేత్రములో దాసగణ స్నానము. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. 3 వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మత బోధనలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు, జనులు
నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు స్తంభముల వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు ముక్తాబాయి, నామదేవు జానాబాయి, గోరా గోనాయి, ఏకనాథుడు తుకారాం, నరహరి నర్సీబాయి, సజన్ కసాయి, సావంతమాలి, రామదాసు మొదలుగుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళ్ వేద యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢమందు సమర్థ రామదాసు, నర్సోబాబాచి వాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమొనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించినారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటివారు, నశించు వస్తువుల యందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని కల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానములను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గావించెడివారు, పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్ర యందుండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100ల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుల వలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే ప్రాముఖ్యము పొందినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జ్ఞానేశ్వర మహారాజు ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్లు పుణ్యం చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరిపురము, జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరము, బదరీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగాల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపు చేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగు చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరిపురమందు విఠ్ఠల్ రుకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పునది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకము వరకు, జూలై, నవంబరు అనగా గంగానది ఒడ్డునను ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోయేవాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేవాడు. అతడు బాబాను మిగిలి ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచరి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ యందును సంకీర్తన యందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండేవారు. దీనినే నామ సప్తాహము అందురు. బాబా ఒకప్పుడు దాసగణ మహారాజును నామ సప్తాహం చేయమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును చలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా వద్దకు పోగా
తేటతెల్లముగా కాకాను బాబా ఇట్లడిగాను. విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూసితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగానున్నను తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయము జరిగినది. మధ్యాహ్నం ఎవరో పటములను అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములో మునిగెను. విఠోబా పటము ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనినిచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని. వీడు నైవేద్యమును ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడకు తెచ్చి తిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిది. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రార్థించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగములలో స్నానము చేయవలెనని మనస్సున తలచెను. బాబా వద్దకు ఏగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యముల కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా, యమున జలములు కాలవులుగా పారెను. ఈ చమత్కారమును చూసి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచినాడు. కన్నులు ఆనందాశ్రవులతో నిండాయి. అతని హృదయం ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గాన రూపంలో పెల్లుబికింది. బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మమును గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికి ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయము కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుని వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలో చిన్న పాపవలే లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలునిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించెను. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపము ఆచరించుట, సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవారు కాదు. రాత్రి యందు ఎవరికీ భయపడువారు కాదు. చూసిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా ఉండెను. చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను.
ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ
तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गलो है, अपने मस्जिद का झाड़ू गलो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా